ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము సుదర్శన చక్రాన్ని ఎవరు తయారు చేశారు, అలాగే ఎందుకు దేవతలు దేవుళ్లకు వాహనాల మాదిరిగానే ఆయుధాలు అనేవి కూడా ప్రత్యేకంగా ఉంటూ ఉంటాయి. వాటిని మనందరం కూడా వివిధ పేర్లతో పిలుస్తూ ఉంటాము. మనం ఎక్కువగా వినేది మాత్రం సుదర్శన చక్రం గురించే. హిందూ మత గ్రంథాలలో సుదర్శన చక్రాన్ని అత్యంత విధ్వంసకర ఆయుధంగాను, ఒకసారి ప్రయోగిస్తే తిరిగి తీసుకోవడానికి సాధ్యపడనిదిగాను అభివర్ణిస్తూ ఉంటారు. సుదర్శన చక్రం గురించి పురాణాలు వివరిస్తున్నాయి. అసలు ఈ సుదర్శన చక్రాన్ని ఎవరు సృష్టించారు, శ్రీకృష్ణుడికి సుదర్శన చక్రాన్ని ఎవరు ఎలా ఇచ్చారు, అనేక విషయాలను తెలుసుకుందాం. సుదర్శన చక్రం గురించి ప్రస్తావన శివపురాణంలోని కోటి యుద్ధ సంహితలో ఉంది. పూర్వం రాక్షసుల దురాగతాలను పెరిగినప్పుడు దేవతలంతా విష్ణుమూర్తిని ఆశ్రయించారట. రాక్షసులను ఓడించేందుకు దివ్య ఆయుధం అవసరమైతే అప్పుడు శివుడిని విష్ణుమూర్తిని ప్రార్థించాడట. అప్పుడు శివుడు సుదర్శన చక్రం అందించాడట. సకల దేవతలు విష్ణుమూర్తి వద్దకు వెళ్ళారట. దీనిని విష్ణుమూర్తి కోసం శివుడు సృష్టించి ఆయనకు అప్పగించాడట. ఆ తర్వాత అది పరశురాముడిని చేరుకొని అక్కడి నుంచి శ్రీకృష్ణుడికి చేరటం జరిగింది. ఈ విధంగా మనకి సుదర్శన చక్రం గురించి చిన్న వివరణ అనేది ఇవ్వటం జరిగింది.